హాయ్ హలో మనం రెగ్యులర్గా కొన్ని వాక్యాలు చూసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఆ వాక్యాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వెంటనే సాధ్యమైనంత త్వరగా అని చెప్పేసి. నథింగ్ బట్ అంటే కేవలం లేదా మాత్రమే వస్తుంది. వేరేస్ అంటే అయితే లేదా కానీ అని. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటే అది మాత్రమే కాదు ఇది కూడా అని. ముందుగా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏ విధమైన వీడియోస్ కావాలో. నేను వాటి మీద వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో ప్రత్యేకంగా మన సబ్స్క్రైబర్ అనేవారు రిక్వెస్ట్ చేశారు, సో అందుకోసం అనేది వీడియో చేయడం జరుగుతుంది. సో అవేంటి ఇప్పుడు చూద్దాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెంటనే సాధ్యమైనంత త్వరగా. ఇక్కడ చూడండి, ప్లీజ్ కాల్ మీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, నాకు వెంటనే కాల్ చేయండి అని చెప్పేసి. కమ్ హియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇక్కడికి రా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇక్కడికి రా. మనం రెగ్యులర్గా అంటుంటాం కదా, చాలా తొందరగా రా, ఎంత తొందరగా అయితే అంత తొందరగా రా అని. దానిని యాజ్ సూన్ యాజ్ అని చెప్పేసి అంటారు. ఐ ప్రిపేర్ ద ఫుడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా నేను ఆహారం సిద్ధం చేస్తాను. షీ విల్ జాయిన్ ఫర్ ద లంచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఆమె వీలైనంత త్వరగా మనతో భోజనంలో పాల్గొంటుంది. సబ్మిట్ ద అప్లికేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అప్లికేషన్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా సబ్మిట్ చేయండి. ఐ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, నేను ప్రాజెక్ట్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తాను. గెట్ ద మెడిసిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, మందులు వీలైనంత త్వరగా తీసుకో అని చెప్పేసి. వీ నీడ్ టు లీవ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఫిక్స్ ద ప్రాబ్లమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించండి. రెస్పాన్స్ టు ద ఈమెయిల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఈమెయిల్కు వీలైనంత తొందరగా స్పందించండి. ఐ విల్ గెట్ ద టికెట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, నేను టికెట్లు వీలైనంత త్వరగా తీసుకుంటాను. సెండ్ మీ ద డాక్యుమెంట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, పత్రాలు వీలైనంత త్వరగా పంపించండి. రిటర్న్ ద బుక్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, పుస్తకాన్ని వీలైనంత త్వరగా తిరిగి ఇవ్వండి. ప్లీజ్ అరైవ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, వీలైనంత త్వరగా రండి. ప్యాక్ యూర్ బ్యాగ్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, మీ బ్యాగ్స్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ప్యాక్ చేసుకోండి అని చెప్పేసి. సో అలాగే నథింగ్ బట్, నథింగ్ బట్ అంటే కేవలం లేదా మాత్రమే వస్తుంది. మీకు ఇంగ్లీష్లో అయితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓన్లీ, జస్ట్, సింపుల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ చూడండి, హీ ఈజ్ నథింగ్ బట్ ఏ లయర్ అంటే అతను అబద్ధికుడు. మనం హీజ్ ఏ లయర్ అని చెప్పేసి డైరెక్ట్గా అనట్లేదు, అతను అబద్ధికుడు అని చెప్పేసి డైరెక్ట్గా అనట్లేదు. ఇండైరెక్ట్గా ఎలా అంటున్నాం అంటే హీ ఈజ్ నథింగ్ బట్ ఏ లయర్ అంటే లయరు ఇతను ఒక్కడని, అంటే అబద్ధికుడు ఇతను ఒక్కడని కంపేర్ చేసి చెప్తున్నాం అన్నమాట. సో డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనం ఏదైనా అనాలంటే ఈ విధంగా చెప్తాం. షీ డ్రాక్ నథింగ్ బట్ వాటర్ టుడే, ఆమె ఈరోజు నీరు మాత్రమే తాగింది అంటే ఓన్లీ అని చెప్పేసి. హీ వాంట్స్ నథింగ్ బట్ ఏ బ్రేక్, అతనికి విరామం మాత్రమే కావాలి. దే వాచ్డ్ నథింగ్ బట్ కార్టూన్స్ ఆల్ ద డే, సో వారికి రోజంతా కార్టూన్స్ మాత్రమే చూశారంటే వాళ్ళు ఓన్లీ కార్టూన్స్ మాత్రమే చూశారని. ద కిడ్స్ డిడ్ నథింగ్ బట్ ప్లే అవుట్ సైడ్, పిల్లలు బయట ఆడటం తప్ప ఇంకేమీ చేయలేదు. సో అలాగే వీ సా నథింగ్ బట్ రెయిన్ డ్యూరింగ్ ద ట్రిప్, ప్రయాణంలో వర్షం తప్ప ఇంకేమీ చూడలేదు. షీ వేర్స్ నథింగ్ బట్ జీన్స్, ఆమె జీన్స్ మాత్రమే ధరిస్తుంది. హీ లిజన్ టు నథింగ్ బట్ మ్యూజిక్ ఆల్ ఆఫ్టర్నూన్, అతను మధ్యాహ్నం మొత్తం సంగీతం మాత్రమే విన్నాడు. హిజ్ స్పీచ్ వాజ్ నథింగ్ బట్ లైస్, అతని ప్రసంగం మొత్తం అబద్ధాలే. దే టాక్డ్ అబౌట్ నథింగ్ బట్ స్పోర్ట్స్, వారు క్రీడల గురించి మాత్రమే మాట్లాడారు. షీ కేర్స్ అబౌట్ నథింగ్ బట్ హెర్ వర్క్, ఆమె తన పని గురించి మాత్రమే శ్రద్ధ చూపిస్తుంది. ఐ వాంట్ నథింగ్ బట్ ఏ గుడ్ స్లీప్, నాకు మంచి నిద్ర మాత్రమే కావాలి. హీ ఈట్స్ నథింగ్ బట్ ఫ్రూట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్, అతను బ్రేక్ఫాస్ట్కి పండ్లు మాత్రమే తింటాడు. వీ డిడ్ నథింగ్ బట్ వాక్ అరౌండ్ ద పార్క్, మేము పార్క్లో చుట్టూ నడవడం తప్ప ఇంకేమీ చేయలేదు. ద షాప్ సెల్స్ నథింగ్ బట్ బుక్స్, ఆ షాప్లో పుస్తకాలు మాత్రమే అమ్ముతారు. సో థర్డ్ వన్ చూద్దాం. వేరేస్ అంటే అయితే లేదా కానీ అని చెప్పేసి. ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. షీ లవ్స్ స్పైసీ ఫుడ్ వేరాజ్ హీ ప్రిఫర్స్ వెజిటేరియన్ ఫుడ్, ఆమె కొంచెం స్పైసీ ఫుడ్ ఆహారం అనేది తింటుంది కానీ అతను శాకాహారం ఇష్టపడతాడు. సో ఇక్కడ చూసారు కదా, వేరాజ్ అంటే కానీ అని వచ్చింది. బట్ అని కూడా యూజ్ చేయొచ్చు, బట్ వేరాజ్ అనేది కూడా మనం యూజ్ చేస్తుంటాం. అంటే రెండు వాటిని మనం కంపేర్ చేస్తున్నప్పుడు వేరాజ్ అనేది ఉపయోగిస్తూ ఉంటాం. హిస్ కార్ ఈజ్ న్యూ వేరాజ్ మైండ్ ఈజ్ ఓల్డ్, అతని కారు కొత్తది కానీ నా కారు పాతది. ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ వేరాజ్ షీ గోస్ టు ఆఫీస్, నేను ఇంటి దగ్గర పనిచేస్తాను కానీ ఆమె ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తుంది. షీ ఈజ్ ఇన్నోసెంట్ వేరాజ్ హర్ సిస్టర్ ఈజ్ టఫ్, ఆమె అమాయకురాలు కానీ ఆమె సోదరి కొంచెం కఠినంగా ఉంటుంది. ఐ స్టడీడ్ ఇంజనీరింగ్
వేర్ యాజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ మార్కెటింగ్. నేను ఇంజనీరింగ్ చదివాను కానీ మార్కెటింగ్లో పనిచేస్తూ ఉన్నాను. హీ లైక్స్ క్లాసికల్ మ్యూజిక్ వేర్ యాజ్ షీ ఎంజాయ్స్ లవ్ సాంగ్స్. అతడు శాస్త్రీయ సంగీతాన్ని ఇష్టపడతాడు కానీ ఆమె ప్రేమ గీతాలను ఆస్వాదిస్తుంది. ఐ ట్రై టు గో టు ద మూవీ వేర్ యాజ్ ఐ హ్యాడ్ ఎ మీటింగ్. నేను సినిమా వెళ్ళటానికి ప్రయత్నించాను కానీ నాకు మీటింగ్ ఉంది. క్యాట్స్ స్లీప్ ఎ లాట్ వేర్ యాజ్ డాగ్స్ ఆర్ మోర్ యాక్టివ్. పిల్లి చాలా నిద్రపోతుంది కానీ డాగ్స్ అనేవి చాలా చురుకుగా ఉంటాయి. దిస్ ల్యాప్టాప్ ఈజ్ ఎక్స్పెన్సివ్ వేర్ యాజ్ దట్ ఫోన్ ఈజ్ చీప్. ఈ ల్యాప్టాప్ చాలా ఖరీదైంది కానీ ఆ ఫోన్ అనేది చాలా తక్కువ ధర, చీప్ మాట. హెర్ డ్రెస్ ఈజ్ కలర్ఫుల్ వేర్ యాజ్ మైండ్ ఈజ్ ప్లెయిన్. తన డ్రెస్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది కానీ నా డ్రెస్ అనేది సాధారణంగా ఉంది. ద మీటింగ్ ఈజ్ ఇన్ ద మార్నింగ్ వేర్ యాజ్ ద ఈవెంట్ ఈజ్ ఇన్ ద ఈవినింగ్. మీటింగ్ ఉదయం జరుగుతుంది కానీ ఈవెంట్ సాయంత్రం జరుగుతుంది. ఐ ప్రిఫర్ టీ వేర్ యాజ్ హీ లైక్స్ కాఫీ. నేను టీ ఇష్టపడతాను కానీ అతడు కాఫీని ఇష్టపడతాడు. దిస్ సైడ్ ఈజ్ సన్నీ వేర్ యాజ్ దట్ సైడ్ ఈజ్ షేడెడ్. ఈ వైపు సన్నీగా ఉంది అంటే సూర్యకాంతి ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువ ఉంది, ఆ సైడు నీడగా ఉంది. ద బుక్ వాజ్ ఈజీ వేర్ యాజ్ ద టెస్ట్ వాజ్ డిఫికల్ట్. పుస్తకం అనేది చాలా సింపుల్గా ఉంది కానీ ఎగ్జామ్ అనేది చాలా కఠినంగా ఉంది. హీ అరైవ్డ్ ఎర్లీ వేర్ యాజ్ షీ కేమ్ లేట్. అతను చాలా తొందరగా వచ్చాడు కానీ ఆమె ఆలస్యంగా వచ్చింది. ఇది చూడండి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. అది మాత్రమే కాదు ఇది కూడా. షీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో క్రియేటివ్. ఆమె కేవలం తెలివైనది మాత్రమే కాదు, చాలా సృజనాత్మకత ఉంది. సో మనం చెప్తుంటాం కదా, కంపేర్ చేస్తుంటాం కదా, ఇది మాత్రమే కాదు ఇది కూడా అని చెప్పేసి. సో అలా దీనిని నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఉపయోగించి మనం చెప్తాం. ఐఎమ్ నాట్ ఓన్లీ స్టడీయింగ్ బట్ ఆల్సో డూయింగ్ బిజినెస్. నేను కేవలం చదవటం మాత్రమే కాదు వ్యాపారం కూడా చేస్తున్నాను. హీ ఈజ్ నాట్ ఓన్లీ కంప్లీటెడ్ డిగ్రీ బట్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేషన్. అతను డిగ్రీ మాత్రమే కంప్లీట్ చేయలేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ కూడా చేశాడు. ద రెస్టారెంట్ సర్వ్స్ నాట్ ఓన్లీ డెలిషియస్ ఫుడ్ బట్ ఆల్సో ఎక్సలెంట్ సర్వీస్. ఆ రెస్టారెంట్ అనేది రుచికరమైన ఆహారం మాత్రమే కాకుండా అద్భుతమైన సేవను కూడా అందిస్తుంది. ద బుక్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ఫర్మేటివ్ బట్ ఆల్సో ఎంగేజింగ్. ఈ పుస్తకం కేవలం సమాచారం పొందగలిగింది మాత్రమే కాకుండా ఆసక్తికరంగా ఉంది. దే ఆర్ నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ బట్ ఆల్సో హైలీ స్కిల్డ్. వారు అనుభవజ్ఞులు మాత్రమే కాదు, చాలా నైపుణ్యం ఉన్నవాళ్ళు. ద మూవీ ఈజ్ నాట్ ఓన్లీ ఎంటర్టైనింగ్ బట్ ఆల్సో థాట్ ప్రొవోకింగ్. సినిమా అనేది కేవలం వినోదాత్మకంగా మాత్రమే కాదు, చాలా ఆలోచనాకరణంగా ఉందని చెప్పేసి. హీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ టీచర్ బట్ ఆల్సో జిమ్ ట్రైనర్. అతను టీచర్ మాత్రమే కాదు, జిమ్ ట్రైనర్ కూడా. షీ ఈజ్ నాట్ ఓన్లీ స్పీక్స్ ఇంగ్లీష్ బట్ ఆల్సో ఫ్లూయెంట్ ఇన్ హిందీ. ఆమె ఇంగ్లీష్ మాత్రమే కాదు, హిందీలో కూడా పట్టు సాధించింది. ద డిజైన్ ఈజ్ నాట్ ఓన్లీ స్టైలిష్ బట్ ఆల్సో ఫంక్షనల్. డిజైన్ కేవలం స్టైలిష్గా మాత్రమే కాదు, ఉపయోగకరంగా కూడా ఉంది. దే నాట్ ఓన్లీ విజిట్ అమెరికా బట్ ఆల్సో లండన్. వారు అమెరికా మాత్రమే కాదు, లండన్ కూడా సందర్శించారు. హీ బైస్ నాట్ ఓన్లీ ఏ కార్ బట్ ఆల్సో గుడ్ బైక్. అతను ఒక కార్ మాత్రమే కాదు, బైక్ కూడా కొన్నాడు. ద కార్ ఈజ్ నాట్ ఓన్లీ ఫాస్ట్ బట్ ఆల్సో ఫ్యూయల్ ఎఫిషియంట్. ఆ కారు కేవలం వేగంగా మాత్రమే కాదు, ఇంధన సామర్థ్యంతో కూడినది. ద వెకేషన్ వాజ్ నాట్ ఓన్లీ రిలాక్సింగ్ బట్ ఆల్సో అడ్వెంచరస్. ఆ సెలవులు అనేది వెకేషన్ అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు, చాలా సాహసంగా కూడా ఉన్నాయి. ద టీమ్ ఈజ్ నాట్ ఓన్లీ టాలెంటెడ్ బట్ ఆల్సో డెడికేటెడ్. ఆ బృందం అనేది కేవలం ప్రతిభావంతులు మాత్రమే కాదు, చాలా కట్టుబడి ఉంటారు, డెడికేటెడ్గా ఉంటారని చెప్పేసి. చూసారు కదా, ఇవి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం. కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, డోంట్ కన్ఫ్యూజ్. మీకు ఒకవేళ అట్లా అనిపిస్తే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ చేస్తాను. ఇంకా మీకు ఇంగ్లీష్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. నేను వాటి మీద పర్టికులర్గా ఒక వీడియో అనేది చేయటం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.